అందరికీ మొదటి కార్తీక సోమవారం శుభాకాంక్షలు. సో, ఈరోజైతే నేను గుడికి వెళ్ళేసొచ్చి దీపాలైతే పెట్టేసొచ్చాను. అంతే శివుడికైతే అభిషేకం కూడా చేసుకొని వచ్చాను. ఈరోజు నేను ఉపవాసం ఉండాలని అనుకోని మార్నింగ్ నుంచి అయితే ఏమీ తినలేదు. ఒక టీ వరకు తాగేసి ఒక బనానా అయితే తిన్నాను. సో, ఇప్పుడైతే బాగా ఆకలి వేస్తుంది. మా ఫ్రెండ్‌ని అడిగితే ఉప్మా చేసుకొని తినొచ్చని చెప్పింది. అందుకే ఇప్పుడైతే నేను ఉప్మా చేసుకుంటున్నాను. ముందుగా అయితే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత జీలకర్ర, కరివేపాకు, పల్లీలు, పచ్చిమిర్చి, క్యారెట్, శనగపప్పు, చిటికెడైతే పసుపు వేసుకుంటున్నాను. ఇవి ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇవన్నీ త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేయడం వల్ల త్వరగా ఫ్రై అయిపోతాయి. అలాగే జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటున్నాను. ఇందులో నేనైతే ఆనియన్ వేయట్లేదు. ఎందుకంటే మా స్వామి మానేసుకున్నాడు కాబట్టి ఇంట్లో ఆనియన్, వెల్లుల్లి వాడట్లేదు. నేనైతే ఈ టీ గ్లాస్తోని టూ గ్లాసెస్ అయితే తీసుకుంటున్నాను. ఇవైతే వేగిపోయాయి. ఇప్పుడైతే 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను 2 గ్లాసులకి. టూ గ్లాసెస్‌కి 4 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే నాకు డ్రైగా ఉంటేనే ఇష్టము. ఉప్మా అయితే మెత్తగా చేసుకొని తినడం అయితే నాకు ఇష్టం ఉండదు. అందుకని డ్రైగా చేసుకొని తింటున్నాను. అయితే కలుపుకోవాలి. ఇంతకుముందు నేను సాల్ట్ వేసాను కదా! అదైతే సరిపోతుంది. ఇది మసలగానే మనం ఉప్మా రవ్వనైతే వేసుకొని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇక రవ్వ అయితే వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం పాలు యాడ్ చేసుకోవడం వలన ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా తినడమే. ఎందుకంటే నాకు చాలా ఆకలిగా కూడా ఉంది. అది కూడా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది. త్వరగా తినేసి పిల్లలు స్కూల్ దగ్గరికైతే వెళ్ళి వాళ్ళని తీసుకొని అయితే రావాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.